ఫ్యామిలీ ఎంజాయ్ చేశారా? సంక్రాంతికి వస్తున్నాం, పక్కగా అందరూ ఎంజాయ్ చేస్తారన్న. ఆ లెవెల్లో ఉంది, కంటెంట్ అలా లెవెల్లోనే ఉంది, అండ్ వాళ్ళు తీసిన ఇది కూడా అలా లెవెల్లో ఉంది. వాళ్ళు కనెక్ట్ అయ్యే చాలా సీన్స్ ఉన్నాయి సినిమాలో. సో వాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యూత్కి కొంచెం క్రింజ్ అనిపించినా సరే ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసింది ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు ఆదరిస్తారు అనుకుంటున్నాం. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో, బుడ్డోడి కామెడీ ట్రాక్ ఉందో అది నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది. అండ్ అది కాకుండా క్లైమాక్స్ మెసేజ్ ఒకటి, ఒక 5-10 minutes మెసేజ్ ఉంటుంది గురువు గురించి. అది చాలా బాగా చూపించారు అన్న సినిమాలో. అదే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ బుడ్డోడి క్యారెక్టర్ అయితే, బుల్లిరాజ్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు వాడు ఒక్క సీన్ చాలు సినిమాకి బ్లాక్ బాస్టర్ అని చెప్పడానికి. ఆ లెవెల్లో ఉంది ఒక్క సీన్ అయితే. అలాగే మన నరేష్ గారిది అండ్ తన పక్కనుండే గణేష్ గారిది అండ్ జైలర్ క్యారెక్టర్ ఒకటి అండ్ సాయి కుమార్ క్యారెక్టర్ అందరూ చాలా బాగా వచ్చాయన్న. మెయిన్గా అయితే ఈ బుడ్డోడు అనమాట. బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా బుడ్డోడు గురించి మాట్లాడుకుంటారు. వాడు నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరిది బాగుంది. ఇద్దరు హీరోయిన్స్కి మంచి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాయి, ఈక్వల్గా క్యారెక్టరైజేషన్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక మంచి ఫ్లో వెళ్తున్నప్పుడు ఎక్కడ చెడగొట్టకుండా మంచి అదే ట్రాక్లో తీసుకెళ్ళి బాగా ఎంజాయ్ చేయించారు మూవీని అయితే. క్లైమాక్స్ ఫైట్లో ఒకటి ఉంటుంది, ఒక 5-10 minutes నాగార్జున వెంకటేష్ గారి డైలాగ్ ఉంటుంది. అది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. థియేటర్ అయితే మోగిపోతుంది దాంతో అయితే. క్లైమాక్స్ బాగా ఎంజాయ్ చేశారన్న. లాస్ట్ 5 minutes వరకు గురువు గురించి అది బాగా చూపించారు. ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే బయటకు వచ్చాం థియేటర్ బయట. ఎప్పటికైనా వెంకీ మామనే. అమ్మాయిలకి మాత్రం వెంకీ బా, అబ్బాయిలకి అయితే వెంకీ మామ.